అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. కానీ ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గత ఆదివారము మనము పెంతెకోస్తు ఆదివారంగా ఆరాధన చేసుకున్నాము. పరిశుద్ధాత్మగా దేవుడు తన సంఘంతో, విశ్వాసులతో అంటే మనతో ఆయన ఉండడానికి వచ్చినటువంటి అదివ్యమైనటువంటి సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుంటూ అది ఒక గొప్ప పండుగగా ఉన్నదని మనము దేవుని స్తుతించాము. అపోస్తల కార్యముల గ్రంథంలో సంఘము మీదికి విశ్వాసులలోనికి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ ఎలాగున తన కార్యములను ఈ లోకంలో జరిగిస్తున్నారు ఒక్కొక్కటిగా మనకు అపోస్తల కార్యాల్లో గ్రంథంలో మనకు కనబడతాయి. ఈరోజు మరి అలాంటి ఒక గొప్ప సంఘటన మనము ధ్యానం చేసుకునే రీతిగా ఈ దిన లేఖన భాగం ఉంది. దీని యొక్క సందర్భాన్ని నేను మీకు తెలియచేస్తాను. పేతురు భక్తుడు మొట్టమొదటిగా తన యొక్క సందేశాన్ని 2వ అధ్యాయంలో ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దిగి వచ్చారో వారు వివిధమైన భాషల్లో మాట్లాడుతూ ఉండగా దేవాలయానికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా అక్కడ ఏదో ఆ గదిలో నుండి స్వరం వినబడుతుంది, ఏదో ఒక శబ్దం వినబడుతుంది, అది చాలా చిత్రంగా ఉంది అని చెప్పి వారు ఆ మేడగది చుట్టూ చేరినప్పుడు పేతురు వారికి దేవుని వాక్యాన్ని అందించాడు. ఆ రోజు సుమారు 3,000 మంది యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించి వారందరూ కూడా మరి ఈ 120 మందితో జాయిన్ అయ్యి సంఘముగా వారు ఏర్పడ్డారు. నాట నుండి అనుదినము కూడా రక్షణ పొందుతున్నటువంటి వారిని దేవుడు మరి సంఘంతో జత చేస్తున్నట్టు వ్రాయబడింది. 3,000 మంది మాత్రమే కాదు, ఆ రోజు నుండి వీరు సువార్త ప్రకటిస్తూ ఉండగా యెరూషలేములో అనేక మంది రోజు కూడా న్యూ మెంబర్స్ చర్చ్లో జాయిన్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ తరువాత ఒకరోజు పేతురు, యోహానులు దేవాలయానికి వెళ్తున్నారు. వారి యొక్క ప్రార్థనా సమయం ఒకటి ఉంది. యూదులు రోజుకు కనీసం 3 సార్లు ప్రార్థన చేసుకుంటారు. అంటే పగటి సమయంలో ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంకాలం 3 గంటలకు. ఎవరికి ఎప్పుడు వీలు కలిగితే అప్పుడు వారు వెళ్తుంటారు. ఎక్కువగా సాయంకాలం వెళ్తారు. ఎందుకంటే సాయంకాల ప్రార్థన అయిన తర్వాత యాజకుడు బయటికి వచ్చి వారిని ఆశీర్వదిస్తాడు. అయితే పేతురు, యోహానులు మరి వారు క్రీస్తు ప్రభు యొక్క అపోస్తలులుగా వారు మార్పు చెంది క్రీస్తు యొక్క మరి సువార్తను ప్రకటిస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క మంచి అలవాటును వారు విడిచిపెట్టలేదు. దేవాలయానికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేసుకోవడం, అది ప్రభువారు, యేసు ప్రభువారు చెప్పినటువంటిది. కాబట్టి మంచి అలవాట్లు లేకపోతే సదాచారాలు ఏవైతే మన ఆత్మను ఫలవంతంగా చేస్తాయో అలాంటి వాటిని మనం చక్కగా అనుసరించవలసిన వారంగా ఉంటున్నాం. అయితే ఆ రోజు ఏం జరిగింది? వారు అలా వెళ్తూ ఉండగా పుట్టినది మొదలుకొని కుంటివాడుగా ఉన్నటువంటి ఒక భిక్షకుడు ఆ యొక్క దేవాలయ ద్వారం దగ్గర ఉన్నాడు. వాడికి 40 సంవత్సరాల కంటే పైనే వయసు ఉంటుంది. కాబట్టి వాడికి ఊహ తెలిసిన దగ్గర గురించి మనం అనుకోవచ్చు, లేకపోతే ఎంతకాలం నుంచో వాడు అక్కడ కూర్చుని భిక్షం అడుక్కుంటున్నాడు. వాడి యొక్క ఆశ ఒకటే, ఎవరైనా తమ జేబులో కానీ తమ పర్సులో కానీ చేయి పెడితే అమ్మయ్య నాకు కనీసం ఒక దేనారమన్నా లేకపోతే ఒక చిన్న నాణ్యమన్నా వేస్తారని వాడి ఆశ. కాబట్టి ఎప్పుడు వాడికి దృష్టి ఎలా ఉంటుందంటే వాళ్ళకి చేతుల వైపే ఉంటుంది. పేతురు, యోహానులు వెళ్తుంటే వారి వద్ద నుండి కూడా తనకు ఏమైనా దొరుకుతుందేమో అని ఆశతో వాడు చూస్తూ ఉండగా వారు అన్నారు, మా తట్టు నీవు తేరి చూడు అని అన్నారు. వాడు ఆశతో వాళ్ళ వైపు చూస్తూ ఉన్నాడు. ఏమైనా ఇస్తారేమో, ఒకళ్ళు అందరికంటే ఎక్కువ ఇస్తారేమో, నన్ను పలకరించారు కూడా
అని వాడు అనుకుని ఉండొచ్చు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, నీవు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు మా దగ్గర డబ్బులు లేవు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మా దగ్గర ఉన్నది మేము నీకు ఇస్తాము అని అన్నారు. ఏంటా అని వాడు మరి చూస్తూ ఉండగా ఏమన్నారంటే, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడు అని అన్నారు. ఎప్పుడైతే మాట పలుకబడిందో, ఎప్పుడైతే ఆ మాటను అతడు విన్నాడో, వెంటనే ఆ మాట అంటూ వాళ్ళు అతని కుడి చేయి పట్టుకుని అలాగా ఒక్కసారి పైకి అలాగా అతన్ని లేపారు. ఆ మాట యేసుక్రీస్తు నామములో ఉన్నటువంటి శక్తి అతనిలో కార్యం చేసింది. తన జీవితంలో మొట్టమొదటిసారి అతడు లేచి నిలబడ్డాడు. వాడి యొక్క పాదములలోనికి చీలమండల్లోనికి దేవుని యొక్క బలం రావడం జరిగింది. వాడు లేచాడు. లేచి తడబడుతున్నటువంటి అడుగులు వేయడం లేదు, తప్పటడుగులు వేయడం లేదు, కానీ వెంటనే వాడు గంతులు వేయడం మొదలుపెట్టాడు, దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. పేతురు యోహానులు దేవాలయానికి వెళితే తన జీవితంలో ఇన్ని సంవత్సరాల్లో మొట్టమొదటిసారి దేవాలయంలోనికి అడుగుపెట్టాడు. ఎంత అద్భుతం! పట్టణమంతా, ఎందుకంటే ఈ 3 గంటల సమయంలో చాలామంది దేవాలయానికి వస్తారు కాబట్టి చాలామంది ఈ యొక్క కార్యాన్ని చూశారు. ఇది టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. యెరూషలేం అంతా తెలిసిపోయింది. వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత, ఇదిగో ఈ భిక్షగాడే కదా అక్కడ కూర్చుని భిక్షం అడుక్కునేవాడు, మనం ఎన్నోసార్లు వాడికి భిక్షం వేసాం, ఈరోజు వాడు ఎలాగ లేచి నిలిచాడు, అందరికీ ఆశ్చర్యమే. తర్వాత పేతురు యోహానులు సొలొమోను మంటపం లాంటి దేవాలయంలో మంటపం ఉంటుంది అలాగ చుట్టూ, దాన్ని సొలొమోను మంటపం అంటారు. అక్కడికి వచ్చినప్పుడు జనులందరూ కూడా యాజకుడి కోసం ఎదురు చూడడం మానేసి పేతురు యోహానుల చుట్టూ చేరారు. ఈ యొక్క వ్యక్తిని చూస్తూ వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎంత అద్భుతం అని అనుకుంటున్నారు. పేతురు యోహానులు ఒక ఆరాధనా భావంతో చూస్తున్నారు. అప్పుడు పేతురు ఏమంటాడంటే, ఇశ్రాయేలీలారా, ఎందుకు మీరు వీడిని చూసి ఆశ్చర్యపడుతున్నారు? మేమేదో వీడిని బాగు చేసినట్టు, అద్భుతం చేసినట్టు, వీడికి నడవను శక్తినిచ్చినట్టు మా వైపు ఎందుకు చూస్తారు మీరు? ఇది మా శక్తి కాదు, మా బలం కాదు అంటూ చక్కగా క్లియర్గా వాళ్ళకి సువార్తను ప్రకటించడం జరిగింది. ఎప్పుడైతే సువార్తను ప్రకటించాడో ఆ రోజు ఆ అద్భుతం వల్ల 5,000 మంది పురుషులు యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. ఇక్కడ వ్రాయబడింది ఏంటంటే, మరి ఇంకా స్త్రీలు ఎంతమంది ఉన్నారు, బిడ్డలు ఎంతమంది ఉన్నారు మనకు తెలియదు. కాబట్టి మోర్ దాన్ 5,000 పీపుల్ ఆ రోజు యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. అంటే ఏ విధమైనటువంటి అడ్వర్టైజ్మెంట్ లేదు, ఏ విధమైనటువంటి పోస్టర్స్ లేవు, ఏ విధమైనటువంటి ఏమంటారు ప్రజలకి వాట్సాప్లో ఇప్పుడు పంపిస్తున్నట్టుగా ఏ విధమైనటువంటివి కూడా లేవండి. స్పాంటేనియస్గా జరుగుతున్నటువంటి దేవుని కార్యాలు ఇవి, పరిశుద్ధాత్మ కార్యాలు. అయితే దీన్ని చూచినటువంటి ఆ యొక్క మతాధికారులు చాలా వారిలో కంగారు మొదలయ్యింది. మరి ముఖ్యంగా ఈ యొక్క దేవాలయంలో ప్రధాన యాజకత్వం చేసేటటువంటి వాళ్ళకి చాలా కంగారు పట్టుకుంది. సుమారు ఒక 11 రకాలైనటువంటి వాళ్ళతో 11 మంది, కొంతమంది వ్యక్తులు ఉన్నారు, కొన్ని గుంపులు ఉన్నారు. ఇంతమంది పేతురు యోహానులకు, అపోస్తలులకు, దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తున్నటువంటి వారికి వ్యతిరేకంగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరో మనం చూడొచ్చు. 4వ అధ్యాయం 1వ వచనంలో యాజకులు ఉన్నారండి. ఒకటి దేవాలయపు అధిపతి ఉన్నాడు. దేవాలయపు అధిపతి అంటే అక్కడ మొత్తం లా అండ్ ఆర్డర్ చూస్తాడనమాట. అది అక్కడ ఒక కమాండర్ లాగా ఈ దేవాలయం దగ్గర ఏ విధమైనటువంటి గొడవలు, తొందరలు లేకుండా అతడు మరొక పోలీస్ ఆఫీసర్ లాగా అతడు లా అండ్ ఆర్డర్ చూస్తాడు. 2 సద్దూకయ్యులు 3. తర్వాత ఇంకా మనము చూస్తే 5వ వచనంలోకి వచ్చేటప్పటికి అధికారులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, శాస్త్రులు 6 ఉన్నారు. ఇక 6వ వచనంలోకి వచ్చేటప్పటికి ప్రధాన యాజకుడైనటువంటి అన్న ఉన్నాడు, కైప ఉన్నాడు, యోహాను ఉన్నాడు, అలెగ్జాంద్రు ఉన్నాడు. 11వ గుంపు ప్రధాన యాజకుని బంధువులు. చూసారా, ఇంతమంది
మరి దేవుని యొక్క పరిచర్య చేస్తున్నటువంటి పేతురు యోహానులకు క్రైస్తవ సంఘానికి వ్యతిరేకంగా ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళ యొక్క మరి పరిస్థితి ఏంటి అంటే 4వ అధ్యాయం 2వ వచనంలో వ్రాయబడి ఉంది, యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుట చూచి కలవరపడ్డారు. ముఖ్యంగా ప్రధాన యాజకులు వీళ్ళు సద్దూకయ్యులు అనేటటువంటి గుంపులో నుండి ఏర్పాటు చేయబడతారు. సద్దూకయ్యుల యొక్క బోధ ఏంటంటే మనిషి బ్రతికిన తర్వాత చనిపోతాడు, చావే ముగింపు అనేటటువంటిది వారి బోధ. అయితే పేతురు యోహానులు ఏం ప్రకటిస్తున్నారు? పునరుద్ధానాన్ని ప్రకటిస్తున్నారు. యేసు ప్రభు వారు జీవించిన కాలంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటేనండి, ఆయన దేవాలయంలో ఉన్నప్పుడు రకరకాలైనటువంటి పరిసయ్యులు ఆయనను ప్రశ్నించారు, హేరోదీయులు ప్రశ్నించారు, అలాగే సద్దూకయ్యులు కూడా ప్రశ్నించినప్పుడు వాళ్ళు పునరుద్ధానం గురించే ప్రశ్నించారు. ఆ పునరుద్ధానం విషయంలో కూడా యేసు ప్రభువుని వాళ్ళు ప్రశ్నించినటువంటి తీరు అది చాలా సర్కాస్టిక్గా, ఒక హేళనగా అది ఉందన్నమాట. ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇదిగో ఒక స్త్రీ ఉంది, ఒక ఆయన పెళ్లి చేసుకుంది, ఆయన చనిపోయాడు, ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ని చేసుకుంది, ఆయన చనిపోయాడు, ఇలాగా 7 చేసుకుంది, 7 చనిపోయారు, ఆ తర్వాత స్త్రీ కూడా చనిపోయింది. మరి పునరుద్ధానం ముందు ఆమె ఎవరికి భార్యగా ఉంటుందని వాళ్ళు ఒక జోక్గా నవ్వులాటగా అడిగారు అన్నమాట. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు? పునరుద్ధానం ముందు పెళ్ళికి ఇవ్వబట్టం కానీ పెళ్లి చేసుకోవడం కానీ ఉండవు. అంటే పునరుద్ధానం అనేటటువంటిది ఉంది, కానీ మీరు అనుకున్నట్టుగా లోక విధానంలో అక్కడ సంబంధ బాంధవ్యాలు ఉండవని ఆయన కొట్టి పారేశారు. అయితే వాళ్ళు దానికే స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారు సద్దూకయ్యులు. అందుచేత ఇప్పుడు వీళ్ళకి కలవరం స్టార్ట్ అయింది. పేతురు యోహానులను వాళ్ళు ఏం చేశారంటే బలాత్కారంగా పట్టుకొని, ఈవినింగ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డే వరకు వాళ్ళని మరి చెరసాల్లో పెట్టడం జరిగింది. చూడండి, ఒక మహా అద్భుతమైన కార్యం జరిగినప్పుడు లోకం ఎలా స్పందిస్తుంది, దైవికమైన కార్యం జరిగినప్పుడు ఎలా స్పందిస్తుంది? పుట్టినది మొదలుకొని కుంటివాడుగా ఉన్నటువంటి వాడు లేచి నడవగలుగుతున్నాడంటే అలా నడిపించినటువంటి వారిని ఎంత సన్మానించాలి, ఎంత గౌరవించాలి, వారిని ఎంత ఘనపరచాలి. లోకంలో ఏమీ చేయనటువంటి వాళ్ళు కూడా చిన్న చిన్న కార్యాలు చేసేటప్పటికి విపరీతమైన సన్మానాలు వాళ్ళకి చేసేటటువంటి లోకంలో మనం ఉన్నాం. కానీ నిజమైనటువంటి దైవిక కార్యాలు జరుగుతున్నప్పుడు దానికి వచ్చేటటువంటి రియాక్షన్, రెస్పాన్స్ ఎలా ఉందంటే బలాత్కారంగా పట్టుకోవడం, వాళ్ళని కావలిలో ఉంచడం, వాళ్ళని విమర్శించడం, వాళ్ళని కోర్టుకు లాగడం, ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు, మనము నీతిగా జీవించినప్పుడు, మన ప్రార్థనల ద్వారా, మన యొక్క పరిచర్య ద్వారా దేవుని కార్యాలు జరుగుతున్నప్పుడు అందరూ మెచ్చుకుంటారని మనం ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఎందుకంటే మనం చేసినటువంటి కార్యాలు వాళ్ళు మెచ్చుకున్నారు అంటే వాళ్ళు దాన్ని అంగీకరించారని. వారి వెనుక ఉన్నటువంటి దుష్టుడు సాతాను దానిని ఏమాత్రం సహించలేడు. కాబట్టి ఖచ్చితంగా వాడు వ్యతిరేకిస్తాడు, దానిని అంగీకరించకుండా ఉండేటట్టుగా చేస్తాడు. కాబట్టి ఇది ఒక వింతైనటువంటి విషయం కాదని మనం తెలుసుకోవాలి. ఎంతమంది వ్యతిరేకులు ఉన్నారో చూడండి. సంఘం పుట్టి కొన్ని రోజులైంది, ఒక 120 మంది, ఆ తర్వాత 3000 మంది, ఆ తర్వాత కొంతమంది, ఇప్పుడు ఒక 5000 మంది, లేకపోతే ఇంకా 6000 మంది అనుకుందాం. తొలి దశలో ఉంది, ఇంకా అది ఒక ఆర్గనైజ్డ్గా, ఒక స్ట్రాంగ్గా అది ఇంకా తయారవలేదు. ఇట్స్ జస్ట్ ఇన్ ఎ బడ్డింగ్ స్టేజ్, ఒక మొగ్గలాగా అది అప్పుడే అది చిన్నగా విచ్చుకుంటున్నటువంటిదిగా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ మనం లెక్కేసినప్పుడు 11 రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు, అందులో గుంపులు ఉన్నారు. ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి వ్యక్తులు మనం చూస్తే 6వ వచనంలో లేకపోతే 7వ వచనంలో ప్రధాన యాజకుడైన అన్న ఉన్నాడు, కైప ఉన్నాడు. వీళ్ళెవరు? వీళ్ళు కొన్ని దినాల క్రితము యేసుక్రీస్తును వారు దేవదూషణ చేశాడని, మరి వీళ్ళందరూ మూకమ్ముడిగా సిలువ వేయము, ఆయన మరణానికి తగినటువంటి వాడుని చెప్పినటువంటి వాడు. దానికి హెడ్ కైప. కాబట్టి ఇప్పుడు పేతురు యోహానులు ఆ మరునాడు వీళ్ళ సమక్షంలోనికి తీసుకొని రాబడ్డారు.
నేరము చేసినటువంటి వారి వలె ఎంచబడి దాని గురించి సంజాయిషి చెప్పడానికి, లేకపోతే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వాళ్ళు పిలువబడ్డారు. ఒకప్పుడు పేతురు కనీసం ఆ కోర్ట్ రూమ్లో కూడా వెళ్ళలేదు, బయటే ఉన్నాడు. లోపల యేసుప్రభు వారికి విమర్శ జరుగుతూ ఉంది. కానీ బయట ఉన్నటువంటి పేతురును చూచి ఒక చిన్న అమ్మాయి, నీవు ఆయనతో కూడా ఉన్నావు కదా అన్నప్పుడు ఏమన్నాడు? ఆయన ఎవరో నాకు తెలియదు. ఎన్నిసార్లు అన్నాడు? 3 సార్లు అన్నాడు. అంటే అతనిలో ఎంత ఆ అననుకూలమైన పరిస్థితుల్లో నేను ఆయనతో కూడా ఉన్నానంటే నాకు కూడా ప్రమాదమని చెప్పి అతడు యేసుని ఎరుగునని బొంకాడు. అప్పుడు భయం ఉంది, అప్పుడు ఆందోళన ఉంది, అప్పుడు ఒక అగమ్యగోచరమైనటువంటి స్థితి ఉంది. ఇప్పుడు బయట లేడు, ఆ చలిమంట దగ్గర లేడు, లేకపోతే బంట్రోతుల దగ్గర, లేకపోతే అలాంటి చిన్న వయసు ఉన్నటువంటి అమ్మాయిలు ఉన్నటువంటి ఆ ద్వారపాలకురాళ్ళ దగ్గర లేడు. పేతురు యోహాను డైరెక్ట్గా వాళ్ళు కోర్ట్ హాల్లో ఉన్నారు. ఈ యొక్క మరి మహాసభ అంటే అర్థం ఏంటంటే వాళ్ళ హైకోర్టు, సుప్రీంకోర్టు అనమాట. వాళ్ళకి ఇజ్రాయెల్ దేశంలో నాడు సుప్రీంకోర్టు లాంటిది. ప్రధాన యాజకుడు చీఫ్ జస్టిస్ లాంటి వాడు అనమాట. చీఫ్ జస్టిస్ అంటే ప్రధాన యాజకుడు అంటే అతడు ఇటు రిలీజియస్ అటు జ్యుడిషియల్ కాబట్టి అతని మాటకి ఇంకా తిరిగి ఉండదు అన్నమాట. అతను ఏం చెప్తే ఇంక అంతే, న్యాయాన్యాయాలు అక్కడ విచారణ జరగదు, ఇతను ఏం చెప్తే అదే న్యాయం. అలాంటి పరిస్థితుల్లో పేతురు యోహానును వారి మధ్యలో నిలవబెట్టారండి. నిలవబెట్టి వాళ్ళు అడుగుతున్నారు, ఇంటరోగేషన్ చేస్తున్నారన్నమాట. ఏమంటున్నారంటే, ఇదిగో మీరు ఏ బలం చేత ఏ నామమును బట్టి మీరు దీన్ని చేశారని అడుగుతున్నారు. ఏమంటే అది అవసరమా? ఎందుకంటే వాళ్ళతో పాటు స్వస్థపడినవాడు కూడా ఉన్నాడు. వీళ్ళు అడుగుతుంది ఎలా ఉందంటే ఒక ఆశ్చర్యముతో కూడినటువంటి ప్రశ్నలా లేదు. వారిని విమర్శ చేస్తూ ఒక నేరస్తుడిలో నుండి ఆ యొక్క నిజానిజాలు కక్కించడానికి చేసేటటువంటి ఒక ప్రయత్నం ఉండదు చూసారా, దాని ఇంటరాగేషన్ అంటారు. అలా ఉంది తప్ప ఆశ్చర్యం అది ఎలా జరిగింది అని లేదన్నమాట. అయితే ప్రియమైనటువంటి వారులారా, పేతురు యోహానులు అక్కడ ఈ ప్రశ్న వేయబడినప్పుడు పేతురు యొక్క రెస్పాన్స్ను మనం చూస్తే అప్పుడు మనకు ఖచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది. పేతురు మాట్లాడుతున్నవాడుగా ఉన్నాడు. ఆయన దానికి జవాబిచ్చే విషయంలో లీడ్ తీసుకున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, మరి ప్రజల అధికారులారా, పెద్దలారా, ఈ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వల్ల స్వస్థత పొందినని నేడు మమ్మును విమర్శించుచున్నారు. క్లియర్గా చెప్పాడు. మమ్మల్ని ఎందుకు ఎక్కడ మీరు నిలబెట్టారు? మమ్మల్ని విమర్శ చేస్తున్నారు. ఏ విషయంలో అంటే, ఇదిగో ఈ యొక్క వ్యక్తి ఎలాగ ఇతడు దుర్బలుడు, ఇతనికి ఒక ఉపకారం జరిగింది, ఎలాగ స్వస్థపడ్డాడని మీరు అడుగుతున్నారు. అదే కదా మీ ప్రశ్న అని అంటూ కొండ బద్దలు కొట్టినట్టు విపరీతమైనటువంటి ధైర్యముతో అతడు వారికి జవాబిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పెంతెకోస్తు తరువాత అపోస్తలుల యొక్క జీవితంలో కానీ వారి పరిచర్యలో కానీ ఎనలేనటువంటి గొప్ప మార్పు వచ్చిందనమాట. ఏ డ్రాస్టిక్ చేంజ్ పెంతెకోస్తు తర్వాత అది క్లియర్గా కనబడుతుంది. వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారంటే దైవికమైనటువంటి అధికారం కలిగినటువంటి వారుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. పేతురు సంజాయిషి ఇవ్వడం లేదు, అధికారపూర్వకంగా ఒక రిప్రజెంటేటివ్ లాగా తన వెనకాల ఒక బలమైనటువంటి శక్తి ఉన్నట్టు, అధికారం ఉన్నట్టు అతడు మాట్లాడగలుగుతున్నాడు. అతని మాటలు మనం చూసినప్పుడు ఎంతో ఫోర్స్ కనబడుతుందన్నమాట. అందులో ఎంతో తాకిడి, ఎంతో మరి దృఢత్వమైన విధానంలో అతడు మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. అలాగే ప్రభువు గురించి మాట్లాడుతున్నప్పుడు అది ఎలా ఉందంటే ఏదో చేతులు నలుపుకున్నట్టు లేదండి, ఒక తపన. దేర్ ఈజ్ ఫుల్ ఆఫ్ ప్యాషన్. ప్రభు కొరకు మాట్లాడుతున్నప్పుడు ఎంత తపనతోనూ అతను మాట్లాడుతున్నట్లు మనం చూస్తాం. ఇది ఎలా ఉంది అంటే ఇట్స్ లైక్ ఎ ప్రీచింగ్. ఇది ఒక గొప్ప బోధన ఉంది. ఆ బోధలో
బోల్డ్నెస్ ఉందన్నమాట. అతను ఎంతో ధైర్యంతో మాట్లాడుతున్నాడు, నిర్భయంగా మాట్లాడుతున్నాడు. నేను ఇదిగో దేశాధికారుల ముందు నిలబడ్డాను, ప్రధాన యాజకుని ముందు నిలబడ్డాను, లేకపోతే ఒక గొప్ప జడ్జి ముందు నిలబడ్డాను, ఒక పెద్ద అధికార మండలి ముందు నేను నిలబడ్డాను అనేటటువంటిది కించిత్తు కూడా అతనిలో లేనటువంటి విధానంగా మనం చూస్తున్నాం. ఇది సన్హెడ్రిన్ సభ, ప్రభువుకే మరణశిక్షను విధించినటువంటి సభ. కానీ ఇప్పుడు పేతురు నిర్భయంగా నిలబడ్డాడు. ఇతని మాటలు ఎలా ఉన్నాయంటే ఇట్స్ లైక్ ఎ మెసేజ్. అతని రిప్లై ఎలా ఉందంటే అతను ఒక సందేశాన్ని ఇస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఇట్స్ లైక్ ఎ డిక్లరేషన్. ఒక సత్యాన్ని అక్కడ అతడు అవకాశం తీసుకుని ప్రజలకు చెప్పేస్తున్నాడు అనమాట. ఇట్స్ ఎ ప్రొక్లమేషన్. అది ఒక గొప్ప ప్రకటనగా దానిని మనం చూడవచ్చు. ఇంత మార్పు పేతురులో ఎలా వచ్చింది అంటే 8వ వచనంలో వ్రాయబడి ఉంది, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై. పైనుండి దిగి వచ్చినటువంటి దేవుని వరంగా ఉన్నటువంటి ఆత్మదేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఆయన తన కార్యాన్ని ఆయన ఆరంభించినప్పుడు ఆ వ్యక్తిని ఉపయోగించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సంకల్పించినప్పుడు ఆ వ్యక్తి తన యొక్క జీవితాన్ని ఆత్మ తనలోనికి వచ్చి నివసించినట్లుగా అతడు తన జీవితాన్ని తెరిచినప్పుడు అతనిలో వచ్చినటువంటి డ్రాస్టిక్ చేంజ్. ఇది పేతురేక శక్తి కాదు, ఇది పేతురేక ధైర్యం కాదు, ఇది పేతురేక జ్ఞానం కాదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒకప్పుడు పిరికివాడుగా కనపడినటువంటి వాడు ఇప్పుడు ఇంత అమితమైనటువంటి ధైర్యముతో అతడు మాట్లాడగలుగుతున్నాడు. ఎంత తెగింపు అతనిలో వచ్చింది చూడండి. మనలో ధైర్యం రావాలి, మనలో తెగింపు రావాలి, మనలో ఆ అధికారం కనబడాలి, ఆ శక్తి కనబడాలి అన్నట్టయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల మనకు చాలా అవసరం. దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తున్నాడంట. అంటే కుమ్మరించినంతగా ఆత్మదేవుడు వస్తున్నారు. మనమేమి చేయాలి అంటే ఆత్మదేవునితో మనం నింపబడాలంట. నీవు ఎంత స్పేస్ని ఓపెన్ చేస్తే నీ లైఫ్లో అంతగా పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి వస్తాడన్నమాట. మనం కొద్దిగా స్పేస్ ఇస్తే ఆ కొద్దిలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు. అప్పుడు మన జీవితంలో కొద్ది కార్యమే జరుగుతుంది. కానీ మన యొక్క ఆంతర్యము అది ఒక ఖాళీ పాత్రలాగా అయిపోయింది అనుకోండి. ఆ ఖాళీ పాత్రలో నిండుగా ఆయన గనక మనలను ఆవరించినట్లయితే ఆ కార్యము నిండుగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం మనము ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుని సన్నిధిలో మనం సరిచేసుకుని మన బలహీనతలను ఒప్పుకొని మన పాపాలను ఒప్పుకొని ప్రభువా నన్ను శుద్ధి చేయని మనం ప్రార్థన చేసుకుని ఆ తర్వాత దేవా నన్ను నీ ఆత్మతో నింపు అని మనం ప్రార్థన చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు ఆ రోజు మనకు విజయవంతమైనటువంటి రోజుగా ఉంటుంది. దేవుని అధికారం మనతో ఉన్నట్టు, దేవుని శక్తి మనతో ఉన్నట్టు మనం అనుభవించగలం. ఇతరులు దానిని చూడగలిగినటువంటి వారుగా ఉంటారు. మనం ధైర్యముతో లోకాన్ని ఎదుర్కోగలం, ధైర్యముతో వ్యతిరేకతను మనం ఎదుర్కోగలిగినటువంటి వారంగా ఉంటాం. ఏం మాట్లాడుతున్నాడు చూడండి, సామాన్యమైన మాటలు కాదు. ఏదో వారిని అలా పైన వారిని కూల్ చేస్తున్నటువంటి మాటలు కాదు. అతని మాటలు ఎలా ఉన్నాయంటే ఒక ఖడ్గముతో కోసినంత షార్ప్గా ఉన్నాయన్నమాట. మనం చదివితే 10వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినటువంటి సత్యం. ఇది ఒక సుప్రీంకోర్టు, లేకపోతే ఇది వాళ్ళకు ఒక పార్లమెంట్ లాంటిది కూడా. పార్లమెంట్లో గనక ప్రధానమంత్రి కానీ లేకపోతే ఏ మంత్రి కానీ ఏదైనా ఒక ప్రకటన చేశారనుకోండి, అది మొత్తం దేశంలోని ప్రజలందరికీ కూడా తెలిసిపోద్ది అన్నమాట. ఇక్కడ పేతురు అలాంటి ఛాన్స్ తీసుకుంటున్నాడు. మీరు ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ఎంటైర్ నేషన్లో ఉన్నటువంటి ఎంటైర్ పీపుల్
ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. అదే ప్రొక్లమేషన్ వెళ్ళిపోద్ది అనమాట. ఇప్పుడు మొత్తం ప్రజలందరి దగ్గరికి ఒక వార్త వెళ్ళిపోద్ది. ఏమంటున్నాడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచినాడు. దిస్ ఈజ్ ఎ క్లియర్ కట్ ఆన్సర్. మీరు మమ్మల్ని విమర్శ చేస్తున్నారు కదా, ఏంటి ఎలా పొందాడని. మీరు సిలువ వేశారా? ఎక్కడ భయపడలేదు, ఎక్కడ సంకోచించలేదు. అన్నాకు అయిపోయాయి కదా, సన్హెడ్రిన్ సభే కదా. యేసు ప్రభువును మరణానికి అప్పగించి పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు మీద లేనిపోయినటువంటి నేరాలన్నీ మోపి సిలువేయమని కేకలు వేయించింది వీళ్ళే కదా. చివరికి పిలాతును కూడా భయపెట్టేశారు వాళ్ళు. కాబట్టి ఆ మాట వాళ్ళు వెనక్కి తీసుకోవడానికి లేదు. యాజ్ ద రిప్రజెంటేటివ్స్, యాజ్ ద లీడర్స్ ఆఫ్ ద పీపుల్, మీరు ప్రజలందరి పక్షంగా నాయకత్వాన్ని మీరు తీసుకుని మీరేం చేశారంటే యేసును సిలువకు అప్పగించారు. యేసును సిలువకు అప్పగించింది మీరే. ఇశ్రాయేలు ప్రజలారా, ఇశ్రాయేలు పెద్దలారా అన్నాడు. ఎంత ధైర్యం ఉండాలండి. వారి మీద వారు చేసిన నేరాన్ని అక్కడ అతడు వారికి తేటతెల్లం చేస్తున్నాడు. అయితే అక్కడ ఆగిపోలేదు. మీరైతే ఆయన సిలువకు అప్పగించారు, కానీ దేవుడు ఆయనను లేపాడు, పునరుద్ధానుడయ్యాడు యేసు. మీరు అనుకున్నట్టుగా పునరుద్ధానం లేదు అనేటటువంటిది మీ బోధ, కానీ తప్పు. ఆయన లేచాడు. అంటే ఏ సిద్ధాంతాల మీదైతే సద్దూకాయలు తమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారో దానిని కూలగొడుతున్నాడు అనమాట పేతురు. ఇది పరిశుద్ధాత్మక శక్తి. అబద్ధ బోధల చేత కట్టబడినటువంటి సామ్రాజ్యాలు, దుర్బోధల చేత, వ్యతిరేకమైనటువంటి మోసపూరితమైనటువంటి బోధల చేత చాలామంది చాలా కట్టేస్తున్నారు. వాళ్ళు తమ సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు, ప్రజలందరూ దానిని నమ్ముతూ ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ శక్తి వాటన్నిటిని కూలగొట్టేవాడుగా ఉన్నాడు. స్మాష్, డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ రాంగ్. జీసస్ ఈజ్ రిజన్. ఆయన లేచాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు. కాబట్టి పునరుద్ధానం అనేది ఉంది. ఆయన యొక్క శక్తి వీడికి స్వస్థతనిచ్చాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక భక్తుడు అన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ గురించి ఎక్కువగా చెప్పలేదంట. పరిశుద్ధాత్మ ఇలాంటి వాడు అలాంటి వాడని యేసును గురించి వీళ్ళు చెప్పారట. అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ ఏ సంఘంలో అయితే ఉంటుందో, ఏ విశ్వాసులు అయితే ఉంటారో అక్కడ ఏం జరుగుతుందంటే యేసు ప్రభువును హెచ్చించటం కనపడుతుంది. యేసు ప్రభు ద్వారా కలిగేటటువంటి మేళ్ళు, యేసు ప్రభు యొక్క శక్తి, యేసు ప్రభు యొక్క ఔన్నత్యం అక్కడ కనపడదు. అది గొప్ప సంగతి. కొంతమంది పరిశుద్ధాత్మని గురించి కూడా చెప్పర్లేండి, తమను గురించే తాము చెప్పుకుంటూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కానీ కదండి. చాలామంది సేవకులు కానీ, నాయకులు కానీ, భక్తులు కానీ, క్రైస్తవులు కానీ ఎంతసేపటికి వారి భక్తే హైలైట్ అవ్వాలి, వారి నీతే హైలైట్ అవ్వాలి, వారి సేవే హైలైట్ అవ్వాలి. అది తప్పు. అది పరిశుద్ధాత్మ కార్యం కాదు. మనము ఈ అవకాశాలను వినియోగించుకొని మనము హైలైట్ చేసుకోవడానికి మనం చేస్తున్నప్పుడు అది దేవునికి మహిమకరం కాదు. పేతురు, యోహాను కానీ తర్వాత మీరు అపొస్తలుల కార్యముల గ్రంథం అంతా చూడండి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఔన్నత్యం, ఆ సత్యం, ఆ శక్తి, ఆ మహిమ, వీటినే ప్రకటించుకుంటూ వాళ్ళు వెళ్ళారు. అలాగా వారు సేవ చేయనట్లు, స్వార్థ ప్రకటించినట్లు వారిలో ఉండి వారికి బలాన్ని అనుగ్రహించిన వారు పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు తండ్రిని మహిమపరిచారు, మనకు తెలుసు. పరిశుద్ధాత్మ ఈ లోకంలోనికి వచ్చినప్పుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఆయన చూపిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఎంత క్లియర్గా మీరు పేతురు యొక్క బోధలన్నీ, ప్రసంగాలన్నీ మీరు చదివితే అపొస్తలుల కార్యాల గ్రంథంలో పేతురు ఒక జాలరే, కానీ అతనికి ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నటువంటి ఎన్ని స్క్రిప్చర్స్ తెలుసో. ఒక జాలర్ అయినప్పటికీ కూడా అతడు యేసుక్రీస్తును ఎరుగక మునుపు అతని జీవితాన్ని మనం చూస్తే పాత నిబంధనను, ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాలను అతడు ఎరిగినవాడుగా, బైహార్ట్ చేసినవాడుగా కనపడతాడు.
ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్యాసేజ్ కోట్ చేస్తున్నాడు అతను. 2వ అధ్యాయంలో 3 సార్లు 4 సార్లు పెద్ద పెద్ద ప్యాసేజెస్ ఓల్డ్ టెస్ట్మెంట్లో నుండి అతను కోట్ చేశాడు. యోవేలు గ్రంథంలో కానివ్వండి, లేకపోతే కీర్తన గ్రంథంలో కానివ్వండి, ఎంత చక్కగా కోట్ చేశాడు. టైమ్లీగా మనం దేవుని వాక్యాన్ని అలాగ మనము గనక కోట్ చేయగలిగినంతగా మనం దాన్ని బైహార్ట్ చేయగలిగితే, దాన్ని మెడిటేట్ చేయగలిగితే మన యొక్క పరిచర్య చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇక్కడ కూడా అతను యాప్ట్గా ఎగ్జాక్ట్గా సరైనటువంటి సమయంలో ఒక స్క్రిప్చర్ని కోట్ చేశాడు. ఏమంటాడు 11వ వచనంలో, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయన. ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ స్క్రిప్చర్ తెలుసా మీకు? 118వ సంకీర్తనలో ఉన్నటువంటి మాట ఇది. అది ఊరికనే రాయబడలేదు, అక్కడ మిమ్మల్ని ఉద్దేశించే రాయబడి. మీరు ఇల్లు కట్టువారు అంటే దేవుని రాజ్యాన్ని మీరు నిర్మించాలి. ఈ యొక్క మరి అధికారులు, ఇశ్రాయేలీయులు అధికారులుగా. అయితే ఆ రాజ్యాన్ని నిర్మించడానికి మూలరాయి ఎవరు? మెస్సయ్య, అంటే యేసుక్రీస్తు ప్రభు. కానీ ఆ మెస్సయ్యను మీరు ఏం చేశారు? తీసుకెళ్ళి సిలువకు అప్పగించారు. మీరు ఆయనని నిషేధించారు. ఆయన కాదు, ఆయన వద్దు అని అన్నారు. కానీ మూలక ఏమైంది? ఆయనే తలరాయిలాగా, ఆయనే మనకు దిక్కయ్యాడు అని ఆ యొక్క స్క్రిప్చర్ వాళ్ళ విషయంలో నెరవేరినట్టు చెప్తూ 12వ వచనంలో ఈ యొక్క డిక్లరేషన్ ఇచ్చేసారు. చూడండి, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునని అంటే యేసు నామమునని మనము రక్షణ పొందవలెను, కానీ ఆకాశము క్రింద మనుషులలో ఏయబడిన మరి ఏ నామన రక్షణ పొందలేము అని చెప్పేశాడు. చూసారా ఎంత ఘంటాపదంగా యేసు నామముననే రక్షణ అనేటువంటి విషయాన్ని అతను బోధించాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దాని తర్వాత సన్హెడ్రిన్ సభ షేక్ అయిపోయిందంటే, వాళ్ళ నోట మాట రాలేదు. అరే వీళ్ళు పామర్లు, విద్య లేనటువంటి వాళ్ళు, మన స్కాలర్స్, కానీ ఎంత ధైర్యం, ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఇంత జ్ఞానం, ఇంత తెగింపు, ఇంత ధైర్యం? వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళు యేసుతో కూడా ఉన్నారు. యేసుతో మాత్రమే కాదు, ఇప్పుడు వాళ్ళు ఎవరితో నింపబడ్డారండి? పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకే రోజు మనం ఆత్మ దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి. మన జీవితంలో ఒక నూతనత్వం, మన జీవితంలో ఒక మరి జయం, మన జీవితంలో ఒక ఫలభరితమైనటువంటి స్థితి మనం పొందగలం. కాబట్టి మరి ఈ యొక్క సత్యాన్ని మన మనసులో, హృదయాల్లో మనం పెట్టుకొని ఇది మన జీవితంలో అలవడినట్లు, నెరవేరినట్లు మనం కోరుకుందాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడే తన సహాయాన్ని మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.